శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి కూడా సంవత్సరం అంతా కూడా ద్వితీయంలో పూర్ణ శుభుడుగా గురుడు చక్కగా సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా ఏకాదశంలో ఉంటాడు. రాహుకేతులు సంవత్సరం అంతా వ్యయ షష్ఠ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలని కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక మేషరాశి వారికి గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగుంది. అనుకూలమైనటువంటి కాలం, చక్కటి గురుబలం ఏర్పడుతోంది మే నెల నుంచి కూడా. కనుక దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంవత్సర ద్వితీయార్థం నుండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అలానే జాబ్ గ్రోత్ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పుకోవాలి. కానీ ఇవన్నీ కూడా కొంచెం ద్వితీయార్థం తర్వాత నుంచి పెరిగేటువంటి ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగంగా మేము ఉండిపోయాం, అసలు మాకు ఉద్యోగమే దొరకలేదండి అని ఎవరన్నా అన్నారు అంటే గనక అది కేవలం ఈ సంవత్సరం స్వయంకృతాపరాధంగా మాత్రమే చెప్పాలి. ప్రయత్న లోపం లేనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉద్యోగస్తున్నటువంటి వారికి లేవు. అయితే ఇక్కడ చాలామంది వరకు నేను గమనిస్తున్నది ఏంటంటే కనుక ఇలాంటి ఉద్యోగమే కావాలి, ఇంత ప్యాకేజ్ అయితేనే చేస్తాను, అట్లాంటి వాటి వల్లనే నష్టపోతున్నారని చెప్పుకోవాలి. కనుక అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారపరంగా కొత్త అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తున్నటువంటి వారికి కూడా వృద్ధి బాగుంటుందని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. సినీ కళా రంగాలలో ఉండేటువంటి వారు కూడా అనుకూలిస్తుంది. కొత్తమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు కూడా ప్రశస్తంగా వీళ్ళకు ఉంటాయని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం లాభిస్తుంది. అలానే ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఈ రాశి వారికి చక్కగా యోగిస్తున్నారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నిమిత్తంగా ఈ ఖర్చులన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సంపాదించే వాళ్ళు ఒకరు ఉంటే కరిగించే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు అన్నట్టుగా సంఘటనలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. కనుక వృధా ఖర్చులు కాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తగా వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయండి. స్థిరాస్తిని కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు చాలా వరకు కూడా తీరుస్తారు. అలానే ఏమన్నా తాకట్లు పెట్టినవి గోల్డ్ లోన్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటిని విడిపించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అదనపు ఆదాయ మార్గాల్ని కూడా అన్వేషించగలుగుతారు. అంటే ఇంకొక పార్ట్ టైం జాబ్ అనండి, ఏదైనా పేరు పెట్టండి దానికి, ఈ అదనపు ఆదాయ మార్గాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. కనుక ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫోర్స్డ్ సేవింగ్స్ అనేటువంటివి ప్లాన్ చేయడం మంచిది. అంటే ₹1 దాచుకున్న తర్వాత ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవటం. ఇది గనక ఈ సూత్రాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఈ సంవత్సరం అన్ని విధాల శ్రీరామరక్షగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సంవత్సర ద్వితీయార్థంలో ఫలిస్తాయని చెప్పుకోవాలి. ప్రేమలు కూడా ఫలప్రదమవుతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు ఏవైతున్నాయో అవి గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం చాలా వరకు కూడా తగ్గుతాయి. సంవత్సర ద్వితీయార్థం నుండి సంతాన యోగానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. 2 విధాలైనటువంటి సంతానాలకు కూడా, అంటే సహజంగా కలిగేటువంటి సంతానం కావచ్చు, లేకపోతే వైద్య విధానాల ద్వారా సంతానం పొందుదాం అనుకునేటువంటి చేసే ప్రయత్నాలు కావచ్చు, లేదా దత్తత కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలప్రదమయ్యేటువంటి కాలము. కనుక ఇవి యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి కనుక మనం గమనించుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడానికి కానీ చేసే ప్రయత్నాలకైనా, పోటీ పరీక్షల్లో విజయాల కోసం చేసే ప్రయత్నాలకైనా వీటన్నిటికీ కాలం అనుకూలంగా ఉంది. PhD లాంటి కోర్సులు మాకు పూర్తి కావట్లేదు, బాగా పెండింగ్లో ఉన్నాయి, వాటిని సాధించుకోలేకపోతున్నాం అని తపన పడినటువంటి వారికి ఊరట కలిగేటువంటి సంఘటనలు ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయి. అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బీపీ, షుగర్ వంటివి కూడా కాస్త అదుపులో ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఒత్తిడి బాగా పెరుగుతుంది. కనుక ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి గాను కాస్త ప్రాణాయామం, యోగా ఇట్లాంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాటిస్తూ ఉండటం మాత్రం మంచిది. అలానే గ్యాస్ కావచ్చు, శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు, వీటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి.
విదేశీయానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక విదేశీయాన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడదాం అనుకుని మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. కానీ మీరు ఆశించినంత లాభాలు మాత్రం రావడానికి అవకాశాలు అయితే లేవు. అందుకని చెప్పిన వెళ్లే ముందే 1-4 సార్లు ఆలోచించుకోండి. గ్రీన్ కార్డు కూడా లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి వారికి. కోర్టు వ్యవహారాలలో కొంతమేరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరం మీకు లభిస్తాయని చెప్పుకోవాలి. అయితే రహస్య శత్రువులు బాగా పెరుగుతారు. మీ ముందు చాలా చక్కగా వినయంతో సొంపుగా మాట్లాడినటువంటి వారే మీ వెనక గోతులు తవ్వేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మదగినటువంటి కాలం మాత్రం ఇది కాదు. మొత్తం మీద గడిచినటువంటి సంవత్సరం కన్నా చాలా వరకు అనుకూలమైనటువంటి కాలం. హితం చెప్పేవారి మాట వినండి, ప్రియంగా చెప్పేటువంటి వారి మాటకి దూరంగా ఉండండి. అంటే మనకి ఎవరు శ్రేయోభిలాషలో జాగ్రత్తగా తెలుసుకుంటూ ఆ ప్రకారంగానే ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలా మంచిది. కనుక మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి, మేషరాశి వారికి మాత్రం క్రోధినామ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ఇందులో కూడా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నప్పుడు కొంచెం హెడ్లైన్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అశ్విని నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో మాట పట్టింపుల వలన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే కనుక మనం పని చేస్తున్నామో అక్కడ మనకు కావాల్సిన డబ్బులు, గౌరవంతో కూడినటువంటి సంపాదన వస్తే సంతోషం. ఒకవేళ గౌరవం లభించలేదు అప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది సంపాదనే. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వవలసింది సంపాదనకి, గౌరవానికి కాదు. కనుక జాగ్రత్తలు తీసుకోండి. అలానే అనారోగ్య సమస్యలు కావచ్చు, గృహ నిర్మాణానికి చేసేటువంటి ఖర్చులు కావచ్చు, లేకపోతే శుభకార్యాల నిమిత్తంగా పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనుక ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. భరణీ నక్షత్రం వారికి సంబంధించి చూసినప్పుడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొంత పని ఏది ప్రారంభం చేసినప్పటికి కూడా మొట్టమొదటి ఏంటంటే విపరీతమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉండి వాటిని అధిగమిస్తే తప్ప ఆ పనులు పూర్తి కావు. దీనివల్ల పనులు అయితే పూర్తవుతాయి కానీ ఆశించినంత తృప్తి కలగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. విందు వినోదాది కార్యక్రమాలు ఏవైతున్నాయో వీటిలో చక్కగా ఎక్కువగా పాల్పంచుకుంటారు. వీటి వలనే కాస్త మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని ఈ సంవత్సరం చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇంకా కృత్తికా నక్షత్రం 1వ పాదం, మేషంలో కృత్తిక 1వ పాదం వరకే ఉంటుంది. కనుక కృత్తిక 1వ పాదం వారిని చూసుకున్నట్లయితే కనుక హఠాత్తుగా వచ్చేటువంటి విజయాలు ఉంటాయి. రుణాల నుంచి, అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. తీర్థయాత్రలు చేయగలుగుతారు, మొక్కులు తీర్చుకుంటారు. దేవతా కార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలు ఉంటాయి. శుభకార్యాలు కూడా చక్కగా జరుగుతాయని చెప్పుకోవాలి. మరి మేషరాశి వారి ఈ సంవత్సరం అంతా శుభంగా ఉండటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభంగా ఉండటానికి ప్రధానంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం మంచిది. అవకాశం ఉన్నటువంటి వారు రాహుకాల దుర్గా దీపారాధనను చేయడం మంచిది. అంతకు అవకాశం లేదు, మాకు ఆఫీసులు ఉన్నాయి లేదా కుదరట్లేదు అనుకునేటువంటి వారు ప్రతి మంగళవారం కూడా మంగళవార నియమాన్ని పాటించండి. పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు ఇట్లాంటివి తీసుకుంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయటం, ఆ రోజు దుర్గాదేవికి నమస్కారం చేసుకోవడం అనేటువంటి ఒక నియమాన్ని పెట్టుకోండి. అలానే మీకు ఏదైనా ఒక కష్టం కలిగినట్లయితే కనుక నేను శ్రీశైలం వస్తాను, చండీ హోమం చేయిస్తాను అని ఆ భ్రమరాంబకు నమస్కారం చేసుకొని మీ కష్టం తీరిన తర్వాత శ్రీశైలానికి వెళ్ళి అమ్మవారి దగ్గర చక్కగా చండీ హోమాన్ని చేయించుకోండి. ఒకవేళ చండీ హోమం చేయించడానికి కావలసినంత స్తోమత లేకపోతే కనీసం అమ్మ నేను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి నా శ్రీశైల భ్రమరాంబకు నమస్కారం చేసుకొని మీ కష్టం తీరిన తర్వాత వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. కుదిరితే కుంకుమార్చనన్నా కనీసం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కనుక ఈ పరిహారాలు పాటించుకోండి. ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.